మన దేశంలో ఏదైనా సక్సెస్ అయిందంటే చాలు జనాలందరూ అటే పరిగెడతారు. 20 సంవత్సరాల తర్వాత అది దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఊహించకుండానే ఇప్పటి నుంచే పుట్టిన బిడ్డను కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే ఏదైనా సక్సెస్ అయిందనుకోండి, అదే పిల్లలు జాయిన్ చేసేస్తారు. దానికి తగ్గట్లుగానే పిల్లల్ని ప్రిపేర్ చేస్తారు. కానీ ఈ పిల్లాడు బయటికి రావడానికి 20 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంటే ఒక తరం. ఆ తరం తర్వాత దేశం ఎలా ఉంటుంది, ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేకపోతున్నారు. అలాగే రైతులు కూడా ఈరోజు ఏదైనా సరే ఒకటి సక్సెస్ అయిందనుకోండి, ఎవరో వచ్చి ఒక మొక్క వేశారు, ఆ మొక్క సక్సెస్ అయింది, వాడు వచ్చి ఏదో ఆ గంధపు చెక్కని ఒక ₹1,00,00,000కో ₹1,00,000కో కొనుక్కున్నాడు అనుకోండి, జనాలందరూ అదే మొక్కలు వేయడం మొదలు పెడతారు. ఈ నీలగిరి అనేది కూడా ఆ విధంగానే ఎక్కువగా వేసి ఇప్పుడు భూగర్భ జలాలు ఎండిపోయే విధంగా తయారు చేశారు. వాడెవడో వచ్చి వేయడం వల్ల అక్కడ వాడికి ఏదో లాభం వచ్చిందని అందరూ అదే. కూరగాయలు పండించామనుకోండి, బాగా లాభాలు వచ్చాయి అనుకోండి, కూరగాయలు. కోళ్ళు ఎవరైనా పండించారనుకోండి, కోళ్ళని పెంచారనుకోండి, వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్కి మంచి లాభాలు వచ్చాయి అనుకోండి, మరో 10 మంది తయారవుతారు. దీనివల్ల డిమాండ్ తగ్గిపోద్ది. మళ్ళీ ఆ తర్వాత మొయ్యో కుర్రో అండం. ఇది మన దేశ దౌర్భాగ్యం. పిల్లల చదువుల విషయం నుంచి కోళ్ళ పెంపకం వరకు, కూరగాయల వరకు అంతా ఇదే. ఈరోజు సాఫ్ట్వేర్ విపరీతంగా పెరిగిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువైపోయారు. అలాగే స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చదువు ఏ విధంగా ఉన్నా సరే మళ్ళీ సాఫ్ట్వేర్కి యూటర్న్ అయిపోతున్నారు. దానివల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజు బెంగళూరుకి చెందినటువంటి ఒక టెక్ గ్రాడ్యుయేట్ అదే చేశాడు. 2 సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగం దొరకడం లేదు. కనీసం ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అసలు ఉద్యోగం ఇవ్వకుండా నాకు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది? కాబట్టి అందరికీ దయచేసి చెప్తున్నాను, నాకు ఉద్యోగం ఇవ్వండి, ఉచితంగా నేను పనిచేస్తాను. అన్ని విషయాల్లో నాకు మంచి అనుభవం ఉంది. జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సుల్లో తనకు ప్రావీణ్యం ఉందన్నాడు. ఇలా పనిచేయడం వల్ల కనీసం అనుభవమైన వస్తుందని ఆ టెక్కీ ఆలోచన. ఈ పోస్టుపై అనేక మంది అయితే స్పందించారు. కొందరు సలహాలు, సూచనలు కూడా చేశారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోమని అయితే సూచించారు. ఈ అబ్బాయి అయితే సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేశాడు. కానీ ఎంతోమంది ఉన్నారు ఇంకా బాధను వ్యక్తం చేయలేనటువంటి వారు. కాబట్టి ఆ పిల్లలకి ఏది ఇంట్రెస్టో దానిపై చేస్తే, దానిపై చదివిస్తే వాడికి ఉద్యోగం రాకపోయినా ఆ రోజు ఏదో ఒకటి పని చేసుకుని బ్రతకగలడు. దాని మీద ఏదో మెరుగు చేసుకోగలడు. కనీసం సొంతంగా పని చేసుకునే కెపాసిటీ అబ్బాయికి వస్తుంది. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. మనం ఏదో ఈరోజు ఒకటి బాగా సక్సెస్ అయింది కదా అని అదే మన పిల్లల్ని చదివించేస్తుంటే వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి.